అన్నప్పుడు విద్యార్థులు అనగానే మనకి ఏంటంటే ఇటు అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. అబ్బాయిల విషయం కంటే అమ్మాయిల విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది, రైట్? ఎట్ ది సేమ్ టైం మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళ పిల్లల్ని అబ్బాయిలు పంపడం చాలా కష్టం, వదిలి ఎవరినో నమ్మి. అట్లాంటిది అమ్మాయిల్ని పంపడం ఇటువంటి ఏదో నేర్పిస్తారట, ఎందుకంటే తెలియదు కదా, అది తప్పు కూడా కాదు. అసలు వాళ్ళకి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ? మా దగ్గర లింగభేదం ఏం చూపమండి మేము. అట్లాంటిది శక్తి ఉపాసనలో విద్యలో లింగభేదం ఉండకూడదు అనేది ముందు నుంచి నమ్ముతున్నదే. ఇక్కడ 2020 వరకు కూడా శిబిరాలలో అమ్మాయిలు అబ్బాయిలకి శిబిరాలు నిర్వహించినాం. ఓకే. దాని తర్వాత ఇక్కడ కొన్ని కారణాల వల్ల కొద్ది ఇబ్బంది తర్వాత అమ్మాయిలకి ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంప్స్ లేవు. కానీ సాద్రి అనే ఒక సపరేట్ వింగ్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు షీ అనే యాక్టివిటీ మీద చేస్తున్నారు. అది నేను చెప్పేదానికంటే కూడా సాద్రి ఇన్ఛార్జ్ ప్రమోద గారు చెప్తే ఇంకా బాగుంటుంది.